వెల్కమ్ టు వైబ్రాంట్ నేను మీ శివాని. శోభిత ధూళిపాల నాగచైతన్యాల ఎంగేజ్మెంట్ వేడుకలు ఆగస్టు 8న అయితే జరిగాయి. ఇక ఇరు కుటుంబాల సభ్యుల సమక్షంలో ఈ నిశ్చితార్థం అయితే జరిగింది. ఇక వీరిద్దరి వ్యవహారం మీద ఎప్పటి నుంచో రూమర్లు వస్తూనే ఉన్నాయి. సమంతతో విడిపోయిన తర్వాత నాగచైతన్య శోభితల వ్యవహారం మీద రకరకాల రూమర్లు కూడా వచ్చాయి. ఇక ఈ ఇద్దరు విదేశాల్లో కలిసి కనిపించేవారు. ఆ ఫోటోలు కూడా బాగానే వైరల్ అవుతూ ఉండేవి. కానీ వీరిద్దరూ ఎప్పుడు ప్రత్యక్షంగా వీటిపైన స్పందించిందే లేదు. పైగా నాగచైతన్య అయితే మీడియా ఏదో తప్పు చేస్తున్నట్టుగా మూడో వ్యక్తిని లాగి ఆమె పరువు తీస్తున్నట్టుగా హెడ్డింగ్ల కోసం ఇలాగా థర్డ్ పర్సన్ ను వాడుకుంటున్నట్టుగా మీడియాను తక్కువ చేసి మరీ మాట్లాడారు. కానీ ఇప్పుడు అదే నిజమైంది. నాడు వినిపించిన పేరుని నేడు అధికారికంగా ప్రకటించారు. నాగచైతన్య శోభితల పేర్లు మీడియాలో ఎప్పుడో వచ్చాయి. కానీ వాళ్ళు కనిపించకుండానే ప్రయత్నం చేస్తున్నట్టుగానే కనిపిస్తోంది. ఇక చివరకు వీరిద్దరు కూడా అధికారికంగా ఇప్పుడు ఎంగేజ్మెంట్ అయితే ప్రకటించారు. ఇక నాగార్జున తన కొత్త కోడల్ని మళ్ళీ పరిచయం చేశారు మనకి. ఇక ఈ ఎంగేజ్మెంట్ వేడుకల్ని చాలా సీక్రెట్ గా కొద్ది మంది అతిథులతోనే నిర్వహించారు. ఇరు కుటుంబ సభ్యుల సమక్షంలో ఈ ఎంగేజ్మెంట్ వేడుకలు అయితే జరిగాయి. ఇక తన నిశ్చితార్థం గురించి శోభిత వేసిన పోస్టర్ ఇప్పుడు బాగా వైరల్ అవుతుంది. నా తల్లి నీకు ఏమై ఉండొచ్చు, నా తండ్రి నీకు ఏమైనా బంధువా, అసలు నువ్వు నేను ఎలాగ కలుసుకున్నాము, కానీ ప్రేమలో మన హృదయాలు మాత్రం తేలిపోతున్నాయి, ఇప్పుడు విడిపోకుండా కలిసిపోయాయి అంటూ ఇలాగా ఫేమస్ కొటేషన్ షేర్ చేసింది. ఇక కవిత్వం ఎలా ఉన్నా కూడా నెటిజన్లు మాత్రం సమంతానే గుర్తు చేసుకుంటున్నారు. ఇప్పుడు సమంతాని వదిలేసుకొని తప్పు చేసావు, యూ లాస్ట్ డైమండ్ అంటూ నెటిజన్లు కామెంట్ అయితే పెడుతున్నారు. ఇక బాలీవుడ్ సెలబ్రిటీలు ఎక్కువగా శోభితకు కంగ్రాట్స్ అయితే చెప్తున్నారు. ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు వైబ్రాంట్.